హ్యాండ్ రైజ్ చేశారు, ఎందుకు అన్మ్యూట్ చేయాలా? ఇచ్చారు చూడండి, పార్వతమ్మ. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ హ్యాండ్ డౌన్ చేయండి, కొత్త వాళ్ళు వాళ్ళకి తెలియకుండా చేసిరు అంతే. ఓకే 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 ఓకేనా మేడం? రైట్ ఓకే కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఈ కంపెనీలో మనం ఉండడానికి ఎంత అదృష్టం చేసుకొని ఉంటామో మీరు ఒక్కసారి ఆలోచించండి. బికాస్ ఆఫ్ ఒక జాబ్ చేస్తే ఏజ్ ని బట్టి ఒక 40 years లో జాబ్ వచ్చింది అంటే మనకు ఒక 20 years ఎక్స్పీరియన్స్ తో మనం రిటైర్మెంట్ అయిపోతాం. ఆ జాబ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో జాబ్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి మీకు తెలుసు. ఎట్లాంటి అథెంటికేషన్స్, ఎట్లాంటి రూల్స్, ఎట్లాంటి టైమింగ్స్, ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయో అన్ని ఎక్స్పీరియన్స్ గా మీరు అనుభవించినటువంటి దాఖలాలు ఉంటాయి. సో అలా ఎలాంటి రిస్ట్రిక్షన్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా నెక్స్ట్ ఒక అథెంటికేషన్ గా ఇంతే శాలరీ మీకు క్రెడిట్ అవుతుంది, ఇంతే అమౌంట్ మీకు ఇస్తాం అనేటువంటి రూల్స్ ఏం చెప్పకుండా మనకి ఈ టైం వరకు ఈ టైం లోపే మీరు దీన్ని కంప్లీట్ చేయాలనేటువంటి టైం టార్గెట్ లేకుండా ఫ్రీడమ్ ఇచ్చి ఇంత మంచిగా అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ వెస్టేజ్ డయాస్ ఏదైతే ఉందో 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నటువంటి రోజు ఈ రోజు చాలా హ్యాపీగా చెప్పుకోవచ్చు, గ్రేట్ గా చెప్పుకోవచ్చు, ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు, గర్వపడవచ్చు. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇండియా, ఇంకా 50 కంట్రీస్ కి ఎస్టాబ్లిష్మెంట్ ప్లాన్ కూడా 2025 లోపు జరిగేటువంటి విజన్ తో స్టార్ట్ చేసినటువంటి బెస్ట్ కంపెనీ ఇది, బెస్ట్ బిజినెస్ ఇది. ఇంకా మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సింది ఏంటి అంటే ఇది ఇండియా కంపెనీ అవ్వడం గొప్ప విషయం అసలు. ఎందుకంటే నార్మల్ గా మనం ఎన్నో చూస్తూ ఉంటాం, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్స్ ఎక్కడి నుంచి ఎస్టాబ్లిష్మెంట్ అయినాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అని అంటే ఆల్మోస్ట్ ఆల్ వేరే కంట్రీస్ నుంచి వచ్చినటువంటివి ఉంటాయి. బట్ ఈ వెస్టేజ్ అనేది మన ఇండియాలో స్టార్ట్ అయినటువంటి మన ఇండియాస్ కంపెనీ కాబట్టి ఇక్కడ ఇంకా కూడా గొప్పగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది అన్నమాట. సైకాలజీ ఏంటంటే అంటే పిల్లనిస్తే కులం దక్కు ఉంది అంటారు కదా. అంటే డైరెక్ట్ గా మనం వెళ్ళే వరకు వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా, మనం ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్తామో దాన్ని చులకనగా చూసేటువంటి అవకాశం 100కి 200% ఉంటుందండి. నో ప్రాబ్లం, అక్కడ మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనల్నిగా యాక్సెప్ట్ చేసేటువంటి ఒక 100 మందిలో ఒక్కరు దొరికినా కూడా అక్కడ మనం 100కి లెక్క. ఎందుకంటే ఏదైతే నిజమో దాన్ని మనం దాన్ని మనం వాళ్ళకి 100% క్వాంటిటీతో ఇస్తున్నాం కాబట్టి శ్రీమతి గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ప్రేమ్ అన్మ్యూట్ చేసుకో మేడం. అన్మ్యూట్ ఇచ్చిన చూడు. గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ ఇచ్చిన చూడు. కళ్యాణ్ మేడం అన్మ్యూట్ ఇచ్చిన ఫస్ట్ టైం నాకు వచ్చింది. ప్రేమ్ హోస్ట్ ఇచ్చిన చూడు. ఓకే సార్. మేడం జర సిగ్నల్ రండి, నెట్వర్క్ ప్రాబ్లం. ఓకే మేడం వాయిస్
ఆడియబుల్ సార్, ఇట్స్ ఆడియబుల్. ఇప్పుడు ఓకే. కంటిన్యూ కంటిన్యూ. ఎక్కడ స్ట్రక్ అయింది ప్రేమ్ సార్? ఏమన్నా ఐడియా ఉందా? లేదు మేడం, ఇది స్ట్రక్ అవుతుంది, ఐడియా లేదు. కంటిన్యూ చేయండి. ఇక్కడ స్టార్టింగ్ మీరు నుంచి స్ట్రక్ అయిందా? సామెత ఏదో చెప్పారు కదా, పిలిచి పిల్లనిస్తే ఏదో జరుగుతుందని, ఎస్ ఎస్ ఎస్. అక్కడి నుంచి. పిలిచి పిల్లనిస్తే కులం తక్కువ అన్నారని. మన మార్కెటింగ్ ఏంటంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసేటువంటి విధానం ఏదైతే ఉందో చులకనగా, అక్కడ మనం తగ్గాల్సిన అవసరం ఏం లేదు, అక్కడ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు అంటే మనకి ఉన్నటువంటి 5,000లో 5,000 ఈక్వల్ గా ఉండవు. బట్ మనం అన్నం తినే దగ్గరికి వచ్చేటప్పటికి మనంతట మనంగా మనం మెల్డ్ చేస్తాం వాటిని. ఎక్కడైతే బెండ్ చేయిస్తామో అక్కడ వరకు మన నోటి దగ్గరికి అన్నాన్ని తీసుకొస్తాయి. అంటే మనం చెప్పే విధానం కూడా, మనం చేసే విధానం ఏదైతే ఉందో అట్లా వాటిని బెండ్ చేసిన తర్వాత మన నోట్లోకి అన్నం ముద్ద వెళ్ళిపోతుంది. వాళ్ళు చులకనగా చూసినా కూడా మనం చెప్పే విధానం ఏదైతే ఉందో, మనం చేసే విధానం ఏదైతే ఉందో వాళ్ళని మెల్ట్ చేసి మన దారిలోకి తీసుకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ సేల్స్ అనగానే వెంటనే కనెక్ట్ అవ్వరు, ఎవ్వరు కూడా కనెక్ట్ అవ్వరు. అంతెందుకండి, మనం స్టార్టింగ్ లో మన సిచ్యువేషన్ కూడా సేమ్ అదే ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, వాట్ ఈస్ డైరెక్ట్ సేలింగ్ అంటాం. ఫస్ట్ ఏంది ఇది డైరెక్ట్ సేలింగ్ అంటే ఏంటి అసలు మాకు తెలియదు కదా, ఇదంతా ఏంది అని కొత్తగా అడుగుతుంటారు. అప్పుడు ఏం చెప్తాం మనం? ఏదైనా ఒక ప్రొడక్ట్ ఉంటే, ఒక ప్రొడక్ట్ కావచ్చు, ఒక ఐటెం కావచ్చు, ఏదైనా మనం మధ్యవర్తిత్వం లేకుండా, అంటే మీడియేటర్ ఎవ్వరు లేకుండా చేసేటువంటిదే ఈ డైరెక్ట్ సేలింగ్. సో నార్మల్ గా వేరే బిజినెస్ లో ఎట్లా ఉంటది మనం చూస్తూ ఉంటాం కదా. ఒక ప్రొడక్ట్ ఉంటే, ఒక ఐటెం ఉంటే, సోప్ తీసుకుంటే అది ఫస్ట్ ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళి, తర్వాత హోల్సేలర్ దగ్గరికి వెళ్ళి, తర్వాత రీటైలర్ దగ్గరికి వెళ్ళి, తర్వాత కస్టమర్ దగ్గరికి, ఇట్లా ఒక 4-5 మెంబర్స్ మధ్యలో మీడియేటర్స్ తో తర్వాత మనకు సర్వ్ అవుతుంది కస్టమర్ కి. సో అది కాకుండా ఒక ప్రొడక్ట్ డైరెక్ట్ గా ఒక వ్యక్తికి అందడమే ఈ డైరెక్ట్ సేలింగ్ అంటాం. సో ఇది ఒక గ్లోబల్ బిజినెస్ అండి. ఏదైనా ఒక కంపెనీలో రిజిస్ట్రేషన్ అయ్యి వారి యొక్క సేల్స్ ఏదైతే మనమే డిస్ట్రిబ్యూటర్. ఇక్కడ నోబడి నాట్ ఈస్ దేర్ మీడియేటర్. ఇక్కడ మీడియేటర్ మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది. సో కంపెనీ వచ్చేటువంటి లాభాలు ఏదో మేడం వాయిస్ నెట్వర్క్ లేదా? కళ్యాణి మేడం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒక్కసారి చూడండి. ఇప్పుడు నేను 2 రూమ్లు తిరిగిన, ఇంకా థర్డ్ రూమ్ కి సెలెక్ట్ చేసుకుంటా. ఒక్క నిమిషం. ఇప్పుడు ఆడియబులా సార్? ఎస్ మేడం, ఓకే మేడం. ఓకే ఎస్, ఓకే ఓకే మేడం, కంటిన్యూ. ఇక్కడ కదలకుండా కూర్చుంటే చూస్తా, ఇంకా లేదంటే ఇక క్లోజ్ చేసేస్తా నేను. ఓకే. హిస్టరీ ఆఫ్ ఓకే. డైరెక్ట్ సెల్లింగ్ అంటే అసలు దాని హిస్టరీ తెలుసుకోవాలి మనం. ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని గురించి ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది అనేది తెలుసుకుంటే, ఇది 18th సెంచరీలో 1886 సంవత్సరంలో పిఎఫ్ఎల్బి అనేటువంటి ఒక లేడీ ఒక 2 ప్రొడక్ట్స్ తో, అవి కూడా ఏంటంటే కాస్మెటిక్ ప్రొడక్ట్స్ తో స్టార్ట్ చేసినటువంటి ఈ డైరెక్ట్ సెల్లింగ్ అండి. ఇది దాని ద్వారా వచ్చింది ఫస్ట్. తర్వాత 1910వ సంవత్సరంలో ఈ డైరెక్ట్ సెల్లింగ్ కి ఒక అసోసియేషన్ ని స్థాపించడం జరిగింది. తర్వాత 2015లో యుఎస్ఏ లో $35 మిలియన్ టర్న్ ఓవర్ చేసింది డైరెక్ట్ సెల్లింగ్ లో. మనం అనుకుంటాం ఇది అంతా ఏంది, ఇది అవుతుందా, ఇది జరుగుతుందా, ఇదంతా ఇట్లా ఉంది కదా అనుకుంటాం. బట్ అంటే డెవలప్మెంట్ అయినటువంటి కంట్రీస్ అన్ని కూడా మనం చూస్ చేసుకుంటే ఎక్కువగా
ఫైనాన్షియల్ గా ఎర్న్ చేసేటువంటిది మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉంటుందన్నమాట. మన ఇండియా 17th ప్లేస్ లో ఉంది 2015 లో. అండ్ యుఎస్ అండ్ చైనా రెండు కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి. అవి ఫస్ట్ ప్లేస్ లో ఎందుకు ఉన్నాయి అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేది అంతా కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తాయి అన్నమాట. సో అందుకు అవి నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాయి. తర్వాత 9th సెప్టెంబర్ 2016 లో మోడీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు ఒక మోడల్ గైడ్ లైన్స్ ని డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ ఈ గైడ్ లైన్స్ లేకుండా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఫెయిల్ అయినటువంటి దాఖలాలు కూడా కొన్ని కనిపించాయి అనమాట. అంటే ప్రొడక్ట్ ఫెయిల్ అవ్వడం కాదండి, ప్రొడక్ట్ 100%, బట్ బిజినెస్ ఫెయిల్ అవ్వడం జరిగింది. అంటే ఎలా చేయాలి, ఏ రూట్ లో చేయాలి, ఎలా చేస్తే సక్సెస్ అవుతాం అనేవి, ఏ విధంగా చేయాలనేది ఒక గైడ్ లైన్స్ 2016 లో రిలీజ్ చేయడం జరిగింది అనమాట. దాంతో దాన్ని ఫాలో అవుతూ వీళ్ళంతా డైరెక్ట్ సెల్లింగ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం బాధపడాల్సిన అవసరం గాని భయపడాల్సిన అవసరం గాని మనకి ఎక్కడైనా కనిపిస్తుందా? లేదు, నాకు తెలిసి అయితే లేదు. ఎందుకు లేదు అంటే 2018 లో 46% ఆఫ్ గ్లోబల్ సేల్స్ జరిగినాయి మొత్తం ఏసియాలోనే. 46%, అంటే 100 కి 46% అంటే నాట్ ఈజీ తెలుసా. అన్ని బిజినెస్ వాటిలన్నిట్లో కూడా 46% అన్నమాట. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో టర్న్ ఓవర్ అంతా కూడా అరౌండ్ వరల్డ్ లో చూసుకుంటే USA లో పాపులేషన్ వచ్చేసి 32 crores ఉంటే 2,12,550 crores అండి. ఇక్కడ నెంబరింగ్ క్లియర్ గా వినండి. ఎంత ఉంటే మేడం మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది. కళ్యాణ్ మేడం వాయిస్ రావట్లా. వాట్ ఈస్ హిస్టరీ ఆఫ్ Simriji, good morning all of you. కళ్యాణ్ మేడం ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఉన్నారా? కళ్యాణ్ మేడం ఉన్నారా? ఒకసారి ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎక్సెలింగ్ ఇండస్ట్రీ. ఓకేనండి. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మేడం గారి సిగ్నల్ లేదనుకుంటండి. సో ఓకే వచ్చారు మేడం. అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే సార్. ఓకే మేడం. ఈరోజు ఏమైంది సార్ ఇట్లా అవుతుంది? అంత డిస్టర్బెన్స్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి, అందరూ నన్ను క్షమించాలి. నా తప్పేం లేకపోయినా నెట్వర్క్ లేకపోవడం కూడా నా తప్పు అన్నట్టే కదా. సో ఆడియబుల్ సార్ ప్రేమ్చంద్ సార్? ఎస్ ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. నెట్వర్క్ మార్కెటింగ్ లో టర్న్ ఓవర్ వచ్చేసి అరౌండ్ ద వరల్డ్ కంట్రీస్ చెప్తున్నానండి. USA లో 32 crores ఉంటే పాపులేషన్ అంటే జనాభా వచ్చేసి 32 కోట్లు అయితే 2,12,550 కోట్లు టర్న్ ఓవర్. చూడండి జనాభా ఎంత తక్కువ ఉందో టర్న్ ఓవర్ ఎంత ఎక్కువ ఉందో. అంటే
అందరూ కూడా ఉపయోగించేటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎలా డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఎక్కువ క్రేజీ చూపిస్తూ ఉంటారన్నమాట. చైనాలో 140 crores టర్న్ ఓవర్ వచ్చేసి 1,77,450 crores. జపాన్ లో 12 crores పాపులేషన్, టర్న్ ఓవర్ వచ్చేసి 1,16,350 crores. తర్వాత కొరియా 5 crores జనాభా అయితే 94,250 crores. బ్రెజిల్ 20 crores పాపులేషన్ అయితే 92,300 crores మన టర్న్ ఓవర్. జర్మనీ 8 crores పాపులేషన్ 55,250 crores. చూడండి ఇక్కడ 8 crores కి 55,250 crores టర్న్ ఓవర్ అంటే నా మామూలు విషయం కాదు. మెక్సికో వచ్చేసి 12 crores జనాభా అయితే 52,650 crores టర్న్ ఓవర్. తర్వాత ఫ్రాన్స్ లో 6 crores పాపులేషన్ 34,450 crores టర్న్ ఓవర్. మలేషియాలో 3 crores అయితే 30,550 crores టర్న్ ఓవర్. మన ఇండియాలో వచ్చేసి 132 crores అయితే 7,800 crores టర్న్ ఓవర్. ఎంత క్రేజీ ఉంటే, ఎంత ప్రొడక్ట్ లో దమ్ ఉంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో అంత టర్న్ ఓవర్, జనాభా ఎంత తక్కువ ఉంది, ఆ టర్న్ ఓవర్ ఎంత ఎక్కువ ఉందో చూడండి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో అంత కాన్సన్ట్రేషన్ పెట్టి డెవలప్ అయినటువంటి కంట్రీస్ అన్ని కూడా దాదాపు మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ లోనే ప్రొడక్ట్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. అయితే మరి ఇప్పుడు ఈ బిజినెస్ ని, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ఎందుకు చేరినాం, మనం ఎందుకు చేస్తున్నాం అనేది కూడా మీరు ఆలోచించవచ్చు. మరి ఎందుకు చేరామండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకు అంటే 2025 వచ్చే వరకు మనమంతా కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీస్ ని పొందుతూ కోటీశ్వర్లం కాబోతున్నాం అనేటువంటి గట్టిగా మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే అంత క్రేజీగా డెవలప్ అయ్యేటువంటి ఇది నెట్వర్క్ మార్కెటింగ్ అన్నమాట. ఈ 2023లో కూడా పార్లమెంట్ లో బిల్ పాస్ చేయించుకొని మనకి అట్లాంటి సర్టిఫికెట్స్ కూడా, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. మీరు గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ అన్నిట్లలో సెర్చ్ చేసుకోవచ్చు. 98.06 మిలియన్ పీపుల్స్ ఇక్కడ డిగ్రీ క్వాలిఫై అయ్యి ఎట్లాంటి జాబ్స్ లేకుండా అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి జాబ్స్ కి సెలెక్ట్ అవ్వకుండా ఎంత నర్వస్ అవుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. అందులో ఎంతమంది జాబ్ కి సెలెక్ట్ అయ్యి ఉంటారు చెప్పండి? ఎవ్రీ ఇయర్ అంతమంది డిగ్రీ క్వాలిఫై అయ్యి ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నారు, ఉద్యోగాలు లేకుండా, బిజినెస్ పెట్టలేక, ఫైనాన్షియల్ సపోర్ట్ లేక, ఫ్యామిలీ నుంచి మంచి బ్యాక్గ్రౌండ్ లేక ఎంతో మంది నర్వస్ అయ్యేటువంటి పీపుల్స్ ఉన్నారు. అలాంటి పీపుల్స్ కూడా మనం ఒక మంచి లైఫ్ ని, మంచి జాబ్, సెక్యూరిటీ ఉన్నటువంటి బిజినెస్ ని మనం అప్పచెప్పిన వాళ్ళం అవుతాం తెలుసా? ఎందుకంటే అంత గట్టి నమ్మకంగా ఎందుకు చెప్తున్నా అంటే దీనికి ఉన్నటువంటి హిస్టరీ, బెస్ట్ హిస్టరీ అండి మీరు గట్టిగా చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇంత డెవలప్ అయినటువంటి కంట్రీస్ లో ఇంత టర్న్ ఓవర్ ఈజీగా పెరుగుకుంటూ వస్తుంది, ఎక్కడ కూడా తగ్గుకుంటూ రాలేదు. మీరు అదొకటి గమనించాలి. అది గమనిస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. అయితే లాస్ట్ 8 years నుంచి 22 crores పీపుల్స్ అప్లికేషన్స్ జాబ్స్ పెట్టుకున్నారు. 22 కోట్ల మంది. ఆ 22 కోట్ల మంది అప్లికేషన్స్ పెట్టుకుంటే కేవలం జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ వచ్చిన పీపుల్స్ ఎంత మందో తెలుసా? 7.8 ఓన్లీ, 7.8 crores ఓన్లీ. ఇక్కడ 22 crores కి 7.8 crores కి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. సో మిగిలినటువంటి అన్ని కోట్ల మంది ఏం చేస్తున్నట్టు? జీరో కదా, అంతేనా కదా? జీరో పీపుల్ అన్నట్టే కదా. బయట ప్రైవేట్ కంపెనీస్ లో కానీ, ఫైనాన్స్ లో కానీ, చిట్ ఫండ్స్ లో కానీ, లేదా డైలీ లేబర్ గా కానీ చాలా వాటిలలో ఉద్యోగాలను వెతుక్కుంటూ వాళ్ళకు చదువుకున్నటువంటి చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్క నర్వస్ అయ్యి సూసైడ్ చేసుకున్నటువంటి పీపుల్ కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఇక్కడికి మనం గనక అట్లాంటి పీపుల్ ని చూస్ చేసుకొని తీసుకొస్తే ఎలా ఉంటుందో తెలుసా? వాడి దమ్ముని, వాడి ధైర్యాన్ని, వాడి టాలెంట్ ని అన్నిటినీ కూడా మనం పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేయించిన వాళ్ళం అవుతాం.
ఇక్కడ 22 కోట్ల మంది అప్లికేషన్స్ పెట్టుకుంటే 7.8 కోట్ల మందికి మాత్రమే ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చిందంటే మన వెస్టేజ్ లో అలాంటి కండిషన్స్ ఏమన్నా పెడుతున్నామా, అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నా పెడుతున్నామా, లేదా ఏమైనా అప్లికేషన్స్ తీసుకుంటున్నామా, అప్లికేషన్స్ కి ఏమన్నా ఖర్చు పెట్టుకుంటున్నామా, లేదా ప్రిపేర్ అవ్వమంటున్నామా, లేదా ట్రైనింగ్స్ ఇవ్వమంటున్నామా? ఏది లేదు. ఎలాంటిది లేకుండా వితౌట్ ఇవన్నీ కూడా ఏం లేకుండా మనం ఒక ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో అంత మంచి ఆపర్చునిటీని ఇస్తున్నట్టే కదా. సో ఇక్కడ ఏంటంటే 2030 వచ్చే వరకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో దాదాపు అందరికీ కూడా మనం బెస్ట్ ఆపర్చునిటీస్ ని, అందరికీ కూడా ఉద్యోగ అవకాశం లేనటువంటి అంతమందికి కూడా బెస్ట్ జాబ్ చూస్ చేసుకునే విధంగా మనం చేయగలుగుతాము. కానీ ఒకటేం మైనస్ అవుతుందో తెలుసా? నెక్స్ట్ వచ్చేటువంటి ఇయర్స్ లో ఇప్పుడే నార్మల్ గా ఒక కంప్యూటర్ ఒక 10 మంది 15 మంది చేసేటువంటి పనిని చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు జనాలంతా? ఈ 10 మందికి ఇచ్చేటువంటి జీతం ఏదైతే ఉందో ఆ కంప్యూటర్ ని తీసుకొచ్చి పడేస్తారు. అప్పుడు ఏమైతుంది? ఇంకా గవర్నమెంట్ జాబ్స్ కాదు కదా, ప్రైవేట్ కూడా జాబ్స్ ఉండవు. అప్పుడు ఏమైతుంది? మన డైరెక్ట్ సెల్లింగ్ లోనే అందరూ ఇంట్రెస్ట్ చూపించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇలా జాబ్స్ అనగానే జాబ్స్ అనగానే అంత పెద్ద స్ట్రగుల్ తీసుకొని దాంట్లో లీనం అవ్వాల్సిన అవసరం లేకుండా ఈజీగా మనకు నచ్చినట్టుగా, మనకి ఇష్టం ఉన్నట్టుగా, మనకు తెలిసిన మనకు ఉన్న నాలెడ్జ్ తో మనం గెట్ ఆన్ అయ్యేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో 2016 నుండి ఇప్పటి వరకు అంటే 2024 వరకు కొంచెం డిఫరెన్స్ చూసుకుంటే చూడండి. అప్పుడు నార్మల్ గా ఒక ప్రొడక్ట్ ని కనుక తీసుకొని వెళ్తే ఒక 10 సార్లు బతిమాలాల్సి వస్తుంది మేబీ, నాకు తెలిసి స్టార్టింగ్ లో. బట్ ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఆ ప్రొడక్ట్ డిఫరెన్స్ ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి అనేది మనం చెప్పే విధానంతో ఒక్కసారి చెప్పినప్పుడు వినకపోయినా సెకండ్ టర్మ్ కి మాత్రం ఖచ్చితంగా ఒక క్యాండిడేట్ మనకు ఎడిక్ట్ అయిపోతాడు. సో ఈజీ కదా. సో చాలా మార్పు వచ్చేసింది అనమాట. ఇక్కడ మనకు కొంత డిఫరెన్స్ కూడా వచ్చింది. ఏం డిఫరెన్స్ అంటే ఇండియా పీపుల్స్ లో స్కిల్స్ డెవలప్మెంట్, అప్పుడున్నటువంటి మెంటాలిటీస్ కానీ స్కిల్స్ కానీ ఇప్పుడు చాలా కొంచెం డెవలప్మెంట్ అయింది కదా. ఎలక్ట్రానిక్ గా కావచ్చు, మెంటల్ మెచ్యూరిటీ కావచ్చు, వర్క్ మెచ్యూరిటీ కావచ్చు, ఏ రకంగానైనా చాలా స్కిల్ డెవలప్మెంట్ జరిగింది అనమాట. ఆ స్కిల్ డెవలప్మెంట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉపయోగిస్తే వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉపయోగిస్తే నార్మల్ గా ఉద్యోగంలో చేసేటువంటి పనికి ఇచ్చేటువంటి జీతం కంటే కూడా ఆయనకు ఉన్నటువంటి స్కిల్ దీంట్లో యూజ్ చేస్తే అసలు 100కి 200% ఈజీగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఇందులో ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మెయిన్లీగా దాదాపు 75% ఆఫ్ ఉమెన్సే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం అండ్ వాళ్ళే ఎక్కువగా సక్సెస్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. బికాస్ ఆఫ్ వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఓపిక కావచ్చు, లేడీస్ కి అంటే జెంట్స్ కి లేదని నేను చెప్పనండి, బట్ మీకంటే ఒక జెంట్స్ కంటే ఒక బెటర్మెంట్ గా లేడీస్ కి ఉంటుంది కాబట్టి వాళ్ళే దీంట్లో ఎక్కువగా సక్సెస్ అయినటువంటి దాఖలాలు కనిపిస్తాయి. కాబట్టి మనకు 75% ఆఫ్ ఉమెన్స్ ఎంపవర్మెంటే కనిపిస్తుంది మనకి ఇక్కడ. 2025 వచ్చే వరకు మనకి 64,500 కోట్ల టర్న్ ఓవర్ జరగబోతుంది. ఇది పక్కాగా ఎక్స్పెక్ట్ చేసినటువంటి నెంబరింగ్ అండి. ఇది మనం నార్మల్ గా చెప్పేది కాదు. అది వీళ్ళు వెస్టేజ్ కంపెనీ ఎంత టర్న్ ఓవర్ చేయబోతుంది, డైరెక్ట్ సెల్లింగ్ లో ఎంత టర్న్ ఓవర్ వస్తుంది అనేది రిలీజ్ చేసినటువంటి నెంబరింగ్ ఇది. యుఎస్ఏ పాపులేషన్ కంటే టర్న్ ఓవర్ ఎందుకు ఎక్కువ ఉంది, ఇండియా పాపులేషన్ కంటే కూడా టర్న్ ఓవర్ ఎందుకు ఎక్కువగా ఉందో డైరెక్ట్ సెల్లింగ్ లో డిఫరెన్స్ మీరు ఆలోచిస్తే తెలుస్తుందండి. తర్వాత ఇదేమన్నా గంజాయి వ్యాపారమా లేకపోతే దొంగ నోట్ల వ్యాపారమా? అది ఏమీ కాదు కదా.
దోపిడీ చేస్తున్నామా, దొంగతనం చేస్తున్నామా? ఒక ప్రొడక్ట్ ని ఒక మంచి నమ్మకమైనటువంటి ప్రొడక్ట్, అది ఒక ప్రొడక్ట్ అంటే ఏదో నార్మల్ గా మన ఇంట్లో తయారు చేసేటువంటిది కాదు, బెస్ట్ ప్రొడక్ట్, దాంట్లో దమ్మున్నటువంటి ప్రొడక్ట్ 100% మనం నమ్మి, మన నమ్మకం ఏదైతే ఉందో ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని మన దగ్గరికి ఎడిక్ట్ చేసుకుంటూ ఆ కంపెనీని నమ్మేలాగా చేస్తూ ఆ నమ్మకాన్ని కలిగిస్తూ చేసేటువంటి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం మోసం చేసేది ఏమీ లేదు. ఐ మీన్ ఒకరి దగ్గరికి వెళ్ళి మోసం చేస్తున్నామా, డబ్బులు కట్టిస్తున్నామా, లేకపోతే వాళ్ళ డబ్బులు ఏమైనా లాక్కొని ఖర్చు పెట్టిస్తున్నామా, అలాంటిది ఏమీ లేదనమాట. వాళ్ళకి నచ్చినటువంటి ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ ని వాళ్ళు వాడుకొని నలుగురికి వాడిస్తే వాళ్ళకి ఉపయోగం, వాళ్ళు వాడిచ్చిన వాళ్ళకి కూడా ఉపయోగం అని చెప్తున్నాం. ఇది 4 రోజులు 5 రోజులు ఉండిపోయి ఆపేసేటువంటి కంపెనీ కాదు. ఎందుకంటే మనం ఈ రోజు సెలబ్రేషన్స్ చూసుకుంటే 20 years కంప్లీట్ చేసుకున్నటువంటి ఘనత మన వెస్టేజ్ కంపెనీకి ఉంది. కాబట్టి ప్రేమ్చంద్ సార్, ఆడియబుల్, ఇట్స్ క్లియర్? ఎస్, ఓకే ఓకే మేడం, క్లియర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళ నెంబరింగ్ చెప్తారా సార్? అంటే ఏ బ్రాండ్ నుంచి ఎవరిని, కొత్త వాళ్ళని ఎంతమందిని చూస్ చేసుకున్నారో ఒక్కసారి నాకు మెసేజ్ పెట్టండి. ఇప్పుడు 06 బ్రాండ్ ఉంది, 06 బ్రాండ్ నుంచి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా? 0099 ఉంది, ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చారా ఈ జూమ్ కి? జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి, అలర్ట్ గా ఉన్నారా మన వాళ్ళు? 5533 055 07 1889. ప్లీజ్ మెసేజ్ మీ, ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చారా జూమ్ కి? ఎస్ మ్యామ్. 055 నెంబర్ పెట్టండి, ఎంతమందిని? 03 నో మ్యామ్. శిరీష నరసింహ సార్, ఒకసారి మీరు ఎంతమంది జూమ్ కి కొత్త వాళ్ళని అటెండ్ చేశారు? 03 నో, 055 ఒక్కరు. గుడ్ సార్, నాగేందర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కీప్ ఇట్ అప్. Yes, 5533 1 member. Good sir, very good. Double 399 2. Nice, very nice. Thank you ma'am, thank you so much. 1889 2 members, very good. Thank you so much. 1889 2 members తీసుకొచ్చారు. డైలీ ఈ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకొకరిని తీసుకురమ్మని ఒక అడ్వైస్ ఇవ్వండి. ఎవరైతే బ్రాండ్ డైరెక్టర్స్ ఉన్నారో ఆ బ్రాండ్ వాళ్ళు ఎవరైతే చూసుకుంటున్నారో జూమ్ కి అటెండ్ అయ్యేలాగా. 33991 5 members. సో వెరీ గుడ్ సార్, క్లాప్స్ కొడుతున్నాను మీకు, కాకపోతే కనిపించకుండా సైలెంట్ క్లాప్స్ అంటారు. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఓకే, లెట్స్ కంటిన్యూ చేస్తానండి. యుఎస్ఏ పాపులేషన్ కంటే కూడా టర్న్ ఓవర్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో డబుల్ కి డబుల్ ఉందండి. అంత ఎందుకు ఉంది? ఇప్పుడు ఒక నమ్మకం లేదు, ఈ కంపెనీలో దమ్ము లేదు, ప్రొడక్ట్ లో దమ్ము లేదు, అసలు ఇవి పని చేయవు, ఇదంతా ఫేక్, ఇదంతా నడవదు, ఇది ఎట్లా అవుతుంది మరి? అంత టర్న్ ఓవర్ ఏ నుంచి అవుతుంది? ఎవరికి వారు, మీకు మీరు, నీకు నేను కొంటే అవుతుందా? అది ఎన్ని రోజులు కొనిపెట్టుకుంటాం? అది ఇట్స్ ఇంపాసిబుల్ కదా. సో అంటే డైరెక్ట్ సెల్లింగ్ కి అంత కెపాబిలిటీ ఉంది కాబట్టే అంత డెవలప్మెంట్ కనిపిస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని గట్టిగా పట్టుకోండి. ఎవరో చెప్పారని మీరు నమ్మొద్దు, మీరు చూసి నమ్మండి.
దాన్ని వాడి చూసిన తర్వాతనే నమ్మండి. నెక్స్ట్ ఇక్కడ ఈజీ ఎర్నింగ్ అంటే అస్సలు కాదండి. నేను చెప్తున్నాను కదా, నార్మల్గా వచ్చి 1 నెలకి 2 నెలలకి 3 నెలలకి ఇంత అమౌంట్ వస్తుంది, ఇన్ని లక్షలు వస్తాయి, అన్ని లక్షలు వస్తాయి అని చెప్పడం కాదు. మనకి ఎంత దమ్ముందో, ఎంత కెపాసిటీ ఉందో దాన్ని ఇందులో చూపించేసి నువ్వు సంపాదించేటువంటి కెపాబిలిటీ ఎంత ఉందో నువ్వు ఎర్న్ చేసుకోవాలి. కానీ ఈజీగా ఎర్న్ అవ్వాలి అని ఇంట్లో కూర్చుంటేనో, బిజినెస్ చేయకుండానో, ఐడీస్ ఇవ్వకుండానో, వాళ్ళని ప్రొడక్ట్స్ పర్చేసింగ్ చేయకుండా, నువ్వు ప్రొడక్ట్స్ తీసుకోకుండా, మళ్ళీ ఫైనల్ గా వచ్చే వరకు మనకి అమౌంట్ రాలేదు, నాకు అమౌంట్ పడలేదు, ఇట్లా కాదు. ఈజీ ఎర్నింగ్ మాత్రం అస్సలు కాదు. కాకపోతే నువ్వు నార్మల్ గా జాబ్ చేసే కంటే కూడా బెటర్ గా ఉంటుంది. అక్కడ పడేటువంటి రిస్క్ ఇక్కడ నీకేమి ఉండదు అని మాత్రం నేను చెప్పగలను. బట్ ఈజీ ఎర్నింగ్ మాత్రం కాదు. మనం పడేటువంటి రిస్క్ ఏమి ఉండదు, బట్ ఈజీ ఎర్నింగ్ మాత్రం కాదు. చేసే పనిలో రిస్క్ ఉండదు, ఎర్నింగ్ లో కొంత రిస్క్ ఉంటుంది. కాబట్టి మీరు దానికి తగ్గట్టుగా మీరు వర్క్. సార్, ఎనీ డిస్టర్బెన్స్? నో మేడం. ఓకే, థ్యాంక్ యూ. 0 to హీరో అవుతారని మాత్రం ఈజీగా చెప్తా సార్. మీరు బరాబర్గా ఇక్కడ 0 స్టేజ్ లో ఉన్నారనుకో, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా అనుకోండి, ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతాం అనుకోండి, మీరు 0 స్టేజ్ లో ఉన్నారంటే హీరో ఖచ్చితంగా అవుతారు. గల్లెగరేస్తారు, మీసం తిప్పుతారు, తొడగొడతారు, అన్ని వేస్తారు. బరాబర్ ఇట్లా గల్లెగరేసుకుంటూ తిరగొచ్చు. బికాస్ ఆఫ్ వెస్టేజ్. ఎందుకు అంటే అవుతుంది, సాధ్యం అవుతుంది, మీ వల్ల అవుతుంది, నా వల్ల అవుతుంది, ఎవరి వల్లనైనా అవుతుంది. చేస్తే, నాట్ చూస్తే. చూస్తే కాదు, చేస్తే. ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఉంటుందండి. 0 to హీరో కాదు, ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఉంటుంది దీంట్లో. మీరు బిజినెస్ చేస్తూ ఉండండి. ఇది బెస్ట్ బిజినెస్. 2025 కి మనం కళ్ళు తెరిచి చూసేలోపు 1 year కంప్లీట్ అవుతుందా? 1 year కంప్లీట్ లోనే నీ లైఫ్ చేంజ్ అవుతుంది, చేంజ్ అవ్వబోతుంది. చూడండి, పక్కాగా చెప్తున్నా నేను ఇది. నాట్ ఈజీ, బట్ ఈజీ లైఫ్ వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం కష్టపడితే అప్పుడు కొంచెం ఈజీ అయిపోతుంది అన్నమాట. ఇది రైట్ టైం అండి. స్టార్ట్ కెరియర్ ని మంచిగా చూస్ చేసుకోవడానికి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది రైట్ టైం. చూస్ చేసుకోండి, బెటర్ గా నిలబడండి. ఈ బెటర్మెంట్ అనేది ఇంకెక్కడ కనిపించదు మేబీ నాకు తెలిసి. ఎందుకు అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది ఎవరు కల్పిస్తారు చెప్పండి? మనంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ బాస్, నీకు నువ్వే బాస్. సో బెస్ట్ గా ఉంటుందన్నమాట. కాబట్టి చూస్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ కంప్లీట్ అయి నెక్స్ట్ ఇయర్ లోపు 18 million ఇండివిజువల్స్ కి, అంటే 18 million పీపుల్స్ కి కంపెనీగా నిలబడబోతుంది డైరెక్ట్ సెల్లింగ్. 18 million పీపుల్ అంటే ఈజీ అనుకుంటున్నారా? అస్సలు ఈజీ కాదండి, అస్సలు ఈజీ కాదండి. మీరు ఈ నెంబరింగ్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకుంటే ఎంత బెస్ట్ ఆపర్చునిటీకి మనం వచ్చామో, ఎంత బెస్ట్ డయాస్ ని మనం చూస్ చేసుకున్నామో అర్థమవుతుందండి. కాబట్టి ఇది ఫ్యూచర్ లో చాలా డెవలప్ అవుతుంది. చాలా మీరు డెవలప్ అవుతారు, మీ లైఫ్ సెట్ అయిపోతుంది. మీ ఫ్యామిలీకి మీరు ఎలాంటి నమ్మకాన్ని ఇంత ముందు కలిగించారో తెలియదు, కానీ ఇందులోకి వచ్చిన తర్వాత ఆ నమ్మకం అనేది మీ ఫ్యామిలీకి మీరు ఇవ్వచ్చు. మీ పిల్లలకు మీరు ఎంత చక్కగా ఎలాంటి ఎడ్యుకేషన్ అందివ్వాలన్నా, ఎలాంటి కాస్ట్లీ ఐటమ్స్ కొనియాలన్నా, ఎలాంటి కాస్ట్లీ లైఫ్ ని ఇవ్వాలనుకున్నా కూడా ఇక్కడ ఉంది, మన స్టేజ్ లో ఉంది, మన వెస్టేజ్ లో ఉంది. సో చూస్ దిస్. ఇక్కడ మరి బెనిఫిట్స్ ఏముంటాయి అని కూడా కొంతమందికి డౌట్ రావచ్చు. ఇక్కడ ఎందుకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే, రిస్క్ ఫ్యాక్టర్ అనేది అస్సలు ఉండదండి. మనం రిస్క్ పడాల్సిన అవసరం ఉండదు, ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదండి, ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా. నువ్వు కేజీ మీన్స్ స్టార్టింగ్ అన్నమాట, పీజీ మీన్స్ ఎండింగ్. కేజీ టు పీజీ వరకు నీకు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నా యాక్సెప్ట్ చేస్తుంది మన కంపెనీ.
ఇక్కడ నీకు నువ్వు 0% అయినా కూడా 100% నీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్తుంది. స్టార్టింగ్ లో నువ్వు వచ్చినప్పుడు అబ్బా 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 అనుకుంటూ తిరుగుతావు, అంటే నాకేం తెలీదు నాకేం రాదు అనుకుంటూ తిరిగేటువంటి వ్యక్తిని కూడా నీ నోట్లో నుంచి ధారాళంగా మాటల్ని రప్పిస్తుంది, డబ్బుల కట్టల్ని రప్పిస్తుంది. అలాంటి స్టేజ్ అన్నమాట. ఎందుకు అంటే మనకు ఉన్నటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ అన్నమాట. ఆ ప్రొడక్ట్సే మనల్ని నడిపిస్తుంది, ఆ ప్రొడక్ట్సే మనల్ని విన్ అయ్యేలాగా చేస్తుంది, అంత శక్తిని ఇస్తుంది అన్నమాట. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇందులో దొరుకుతుంది మనకి. ఎట్లా దొరుకుతుందంటే నెల రోజు జీతం ఇచ్చి మళ్ళా నెల దాకా ఎదురు చేసేటువంటి ఉద్యోగం కంటే నీకు జేబు నిండా డబ్బులు సంపాదించేటువంటి, నీకు ఎంత వరకు సాధ్యమవుతుందో అంత సంపాదించేటువంటి కెపాసిటీని ఇందులో కల్పిస్తుంది అనమాట. బెస్ట్ ఆపర్చునిటీని ఇస్తుంది. ఇండిపెండెంట్ గా అంటే నీకు నువ్వుగా సెల్ఫ్ గా ఇండిపెండెంట్ బిజినెస్ చేసుకోవడానికి ఇట్లాంటి ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. సో అందరూ కూడా ఇప్పుడు పట్టుకున్నటువంటి వాళ్ళు, ఇక్కడ నిలబడ్డటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ వదిలిపెట్టకండి, పట్టుకోండి, ఉండండి. లాస్ వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా మీరు చేయాల్సిందల్లా చెయ్యండి. మీరు చేతనైంది చెయ్యండి. చేస్తే ఖచ్చితంగా వస్తుంది, చూస్తే మాత్రం రాదు. ఎంఎస్ఆర్ సార్ అంటూ ఉంటారు, చేసేవాళ్ళు చేస్తారు, చూసేవాళ్ళు చూస్తారు. చూసేవాళ్ళు అట్నే నిలబడతారు, చేసేవాళ్ళు అలాగే వెళ్ళిపోతూనే ఉంటారు, అంటే సక్సెస్ అయిపోతూనే ఉంటారు. సో ఆ సక్సెస్ అనేది చేస్తే ఖచ్చితంగా వస్తుందండి, చేయండి. థ్యాంక్ యూ ప్రేమ్చంద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్రెడీ 7:49, 7:50. 10 minutes ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి నా అప్లైనర్ లింగస్వామి గారికి అండ్ చామకూరి వెంకటేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ జూమ్ కి ఇంత మంచి కళను తీసుకొస్తూ అందరినీ ఒక తాటికి తీసుకురావాలని, ఒక వేలో నడిపించాలని, ఒక నాలెడ్జ్ అందియాలని చూస్తున్నటువంటి త్రిమూర్తులు మన రమేష్ చంద్ర సార్ గారు, భిక్షం సార్ గారు అండ్ పుల్లయ్య సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ జూమ్ ని ప్రతిరోజు రిస్క్ తీసుకొని హోస్ట్ తీసుకొని మీరు నడిపిస్తున్నటువంటి ప్రేమ్చంద్ సార్, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. జూమ్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉన్నా నన్ను క్షమించండి. నెక్స్ట్ నేను దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లియర్గా సో స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ, సో వాట్ ఈజ్ నెట్వర్కింగ్ మార్కెటింగ్, సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, సో అక్కడి నుంచి మొదలు పెట్టారు. సో ఎక్సలెంట్ మేడం, చాలా క్లియర్గా. సో టాపిక్స్ అనేవి రిపీటెడ్గా వింటూ ఉంటే మనకి చెప్పడానికి అలవాటు అవుతుంది. సో ప్రాక్టీస్ చేయండి మీరు. సో యూట్యూబ్లో మన అప్లోడ్ అవుతున్నాయి. సో మీరు ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలియదు. సో టాపిక్స్ అనేవి ప్లాన్స్ కానీ ఇవి కానీ, సో మీరు చదువు లేదని ఫీల్ అవుతున్నారు కాబట్టి కొంతమంది, సో రిపీటెడ్గా వినటం వల్ల మీకు అది చెప్పడానికి వచ్చింది ప్లాన్ కానీ ఏదైనా క్లయింట్స్కి. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, చూడండి ఒకసారి ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. సో తక్కువ అంటే ఒక 90 members ఉన్నట్టుంది సబ్స్క్రైబర్స్. సో ఎంతమంది చూస్తున్నా నాకు తెలియదు, ప్రమోటింగ్ అయితే చేస్తున్నా. సో ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. అలాగే నేను డెమోస్ ఇవి అడిగాను, సో చాలా తక్కువ మంది పంపించలేదు. అవి కూడా అప్లోడ్ చేస్తే ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్లో ఎవరైనా దాని గురించి చెక్ చేద్దాం అనుకున్నప్పుడు మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఎవరికి వాళ్ళకి. ఎక్సలెంట్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఫీడ్బ్యాక్ టైం అండి. సో మేడం గారు చెప్పిన టాపిక్లో మీకు ఏది కనెక్ట్ అయిందో హ్యాండ్ చేసి కృష్ణ గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. ప్రేమ్ బిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. సూపర్ మేడం తెచ్చిన సబ్జెక్ట్ చాలా మంచిగా అర్థమైంది. ఎందుకంటే మనం నేర్చుకోవాలి, మనం ప్రొడక్ట్ వాడుకోవాలి, నలుగురికి చెప్పాలని మంచి కాంఫర్మేషన్ మేడం బాగా చెప్పింది. మనం కూడా ప్రొడక్ట్ వాడుకోవాలి, నలుగురికి చెప్పాలని కూడా మనకు మంచిగా ధైర్యంగా చెప్పింది మేడం. కానీ వాడాలి కానీ బాగుంది. నేను కూడా వాడినా కాబట్టి నాకు మంచి రిజల్ట్లు వచ్చినాయి. కాబట్టి చాలా మంది నన్ను ఇది నువ్వు ఎప్పటి నుంచి వాడుతున్నావు అని చాలా మంది జరిగింది. సరే నేను వాడుతున్నాను అని చెప్పిన, నన్ను చూసి కూడా 2-3 వాడుతుర్రు.
అది వాడిన తర్వాత దాన్ని మంచిగా అనిపించిందని మేము కూడా జాయిన్ అవుతామని ఆధార్ కార్డులు కూడా పెట్టిర్రు. ఇప్పుడు నాది కొద్దిగా ఫోన్ ప్రాబ్లం ఉన్నందుకు అది కొద్దిగా కనెక్ట్ అవుతలేదు. ఇవాళ రేపు ఒక వాళ్ళని కూడా జూమ్ లోకి తీసుకురావడానికి జరిగింది. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను కూడా వాళ్ళకు కూడా మనీ ఇప్పియాలి. నేను కూడా ఒక గోల్ పెట్టుకున్న, గోల్ సాధించుకోవాలని నాకు కూడా ఆ, సాధించుకోవాలని ఉన్నది మేడం. వాళ్ళకు కూడా ₹1,00,000 ఇప్పియాలి, నేను ఒక గోల్ కట్టుకోవాలనుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇట్లనే ఇంకా మంచి మంచి సబ్జెక్టులు మంచి చెప్పాలి, నేను కూడా వాళ్ళకి చెప్పాలని నా అందరి ద్వారా నేను థ్యాంక్ యూ చెప్తున్నా మేడం. ధన్యవాదాలు అందరికి, జూమ్ లో ఉన్న వారికి. ఇంకా మంచి మంచి సెక్షన్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం, నాకు చదువు రాదు కాబట్టి కొంచెం మంచిగా నాలెడ్జ్ పెడుతున్నాం. మన రమేష్ సార్ గురు చెప్పిన సబ్జెక్ట్ కూడా చాలా బాగున్నాయి. అది మైండ్ సెట్ మార్చుకోవాలనేది బాగా కనెక్ట్ అయింది మేడం. ఎంత కష్టమైనా నష్టమైనా మనం సాధించుకోవాలనే నాకు ఇది ఒకటి బాగా మనసులో పడ్డది. ఏం చేస్తే మనం ముందుకు వస్తాం అనేది ఆలోచన చాలా బాగుంది మేడం. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాగేంద్ర గారు అనుమతించండి. Slim Bedze, good morning West Asians, good morning all leaders. సార్, మేడం చెప్పింది చాలా నీట్ గా అర్థమైపోయింది సార్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇండియాలో ఇప్పుడిప్పుడు మంచి పికప్ మీద వెళ్ళిపోతుంది. చాలా సక్సెస్. ఏంటి, ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీగా తయారవ్వడము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనకి ఇందులో రావడము, తర్వాత 100 మిలియన్ పీపుల్స్ కూడా దీంట్లో రావడము, తర్వాత రిస్క్ ఫ్యాక్టర్ ఉండదు అనమాట. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది. మన క్వాలిటీ ప్రొడక్ట్ వల్ల మనం జూమ్ లో రావడం వల్ల అనర్గళంగా అవతల వ్యక్తులతో మాట్లాడగలుగుతాం. స్టేజ్ ఫియర్ పోతుంది. సో మనం ఈ బిజినెస్ దొరకడమే అదృష్టం. కాకపోతే ఒక చిన్న మాట సార్, నేను షాప్ లోకి సైన్ బోర్డులు చేసేవాడిని. అలాగా తిరుమల టిఎంసి అని చెప్పి తిరుమల ఎలక్ట్రానిక్స్ అని ఒక సారు పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసిండు బేగంపేటలో. తను అక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి బాగా డెవలప్ చేసిండు సార్. తర్వాత కొన్ని బ్రాంచ్లు కూడా పెట్టాడు. సో మంచిగా డెవలప్ అయ్యే టైంలో తనకు హార్ట్ అటాక్ వచ్చి మిస్ అయ్యాడు సార్. కానీ అప్పటి వరకు అలా మిస్ చేసిన కానీ వాళ్ళ సొంత వాళ్ళని ఎవరిని ఆ బిజినెస్ లో ఎంటర్ చేయాలి, ఆయన చేసిన పొరపాటు. తర్వాత వాళ్ళ మేడం వచ్చింది, కొన్నాళ్ళు కష్టపడ్డది, కానీ బిజినెస్ మళ్ళీ ఆగిపోయింది సార్. ఎంతమంది అన్ని బ్రాంచ్లు అంతమందికి జాబులు ఇచ్చినటువంటి వ్యక్తి ఒక హార్ట్ అటాక్ తో మొత్తం కొలాప్స్ అయిపోయింది సార్ బిజినెస్. కానీ మన వెస్టేజ్ కంపెనీలో ఒక్కసారి ఒక ఇంటికి కావాల్సిన సరుకులు కొనుక్కొని మనం నచ్చి వేరే వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ ఆరోగ్యం కాపాడితే కనుక సార్ మన జీవితం 3 పూలు 6 కాయలు. అవతల వాళ్ళ గుండెల్లో ఉంటాము. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు సార్ జీవితంలో. అది నాకు బాగా అర్థమైంది సార్ ఈరోజు. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు జోగిపేట వెళ్ళిన మేము మా టీము, నరసింహ సార్ గాని, బాలకృష్ణ మేడం గాని, 35 సంవత్సరాలు ఆమెకు బతకాలనిపిస్తుంది సార్. కాకపోతే ఆమెకు పెరాలసిస్ లాగా ఒక చెయ్యి లేవట్లే, కాళ్ళేమో ఉబ్బినాయి. సో ఆమె కోసం మార్నింగ్ వెళ్ళాము, వాళ్ళు కనెక్ట్ అయ్యారు సార్. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి మేము మన కంపెనీ త్రూ, వెస్టేజ్ కంపెనీ త్రూ న్యాయం చేస్తాం. మేము ఖచ్చితంగా మాకు ఆ న్యాయం చేసే అవకాశం వచ్చింది మన వెస్టేజ్ త్రూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా చాలా మందికి ఇదైతే కల్పతారు సార్ మన వెస్టేజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఫీడ్బ్యాక్ అండ్ ఇతరులకు సహాయం చేయాలనేటువంటి మీ ఆలోచన మంచి ఆలోచన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. నారాయణ సార్ మాట్లాడు. మనం సూపర్ సెక్షన్ మేడం. ఎందుకంటే ఈ 20 years కంపెనీలు జర్నీలో నాట్ ఎ జోక్ మేడం. ఎందుకంటే ఒక కంపెనీ ప్రొఫైల్ మీరు అన్నట్టు కూడా 5 years మ్యాక్సిమం 10 years ఉన్న కంపెనీలో ఎన్నో పోయినాయి. ఎందుకంటే ఒక ప్రొడక్ట్లో లోపం కానీ, మేబీ సిస్టమ్ లోపం కానీ, దాని సిస్టమ్ని కనెక్ట్ చేయడం విధానంలో లోపం వల్ల కొన్ని కంపెనీలు కనుమరుగైపోయినాయి మేడం. కానీ కొలాప్స్ అయిపోయినాయి. ఇలాంటిది ఒక 20 years ఉన్న లీడ్ కంపెనీ, ప్రొడక్ట్లో దమ్ము, రిజల్ట్ ఓరియంటెడ్ కంపెనీ, ప్లస్ సిస్టమ్ కూడా సమపాలంగా. ఇది వీళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ కాదు. ఎవరు చేసుకుంటే అంత. ఇది ఒక అప్లైన్ అని కాదు, లైఫ్ లైన్ కాదు. అప్లైన్ కంటే లైఫ్ లైన్ లో అమౌంట్ ఎక్కువ తీసుకుని చాలా మంది ఉన్నారు మన కళ్ళ ముందే. అవును సార్. ఈ పాలసీ పెట్టిన వాళ్ళకి నిజం మేడం. ఒక్కసారి 1 second 20 years సందర్భంగా మన గౌతమ్ బాలి సార్కి, కనపేష్ సింగ్ గారికి, దీపక్ మనస్ఫూర్తిగా సార్ మేడం, మన ఛాంపియన్ గ్రూప్ లో మనస్ఫూర్తిగా హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్పాలి మేడం సార్ వాళ్ళకి.
కానీ మంచి టైంలో 20 ఇయర్స్ అని మీరు చెప్పే సబ్జెక్ట్ కూడా ఎక్సలెంట్ మేడం. ఈ 2 బేసిక్‌లు కరెక్ట్‌గా ఉండబట్టి కూడా ఈ కంపెనీ ప్రొఫైల్ గాని ఇయన్నీ కూడా చూస్తున్నారు. మేబీ అర్థం చేసుకొని మీరు అన్నాడు మేడం, అర్థం చేసుకుని దాని గురించి వెళ్ళిపోతూ ఉంటారు. అర్థం కాని వాళ్ళకి కదలరు మేడం. అంతే మీరు అన్నట్టు కూడా. అది నాది బిజినెస్ అనుకుంటేనే ముందుకెళ్ళగలుగుతాం. ఇది నాది కాదు నాకెందుకు అనుకుంటే వాడు అక్కడే అయిపోతారు మేడం. బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. లింగస్వామి గారు అండి. గుడ్ మార్నింగ్ విషయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మనకు 20 సంవత్సరాల కంపెనీ, అక్కడ ఉన్న ముగ్గురు త్రిమూర్తులకు పాదాభివందనాలు, ఇక్కడ ఉన్న ముగ్గురు త్రిమూర్తులకు పాదాభివందనాలు తెలియజేసుకోవాలి సార్. అక్కడ ఉండి నడిపిస్తే మనల్ని ఇక్కడ ఉండి నడిపిస్తున్న ఛాంపియన్ గ్రూప్ రమేశ్చంద్ర సార్ కూడా. ఎందుకంటే ఇట్లా మధ్య తరగతి మానవుడికి ఇట్లాంటి ఆపర్చునిటీ దీని గురించి క్లియర్ గా వివరించి చెప్పడం చాలా గొప్ప, చాలా ఇది సార్. ఎందుకంటే ఒక మామూలు వ్యక్తి కూడా రేపు ఫ్యూచర్ ఎక్కడికి పోతాడో తెలియని పరిస్థితి కూడా ఇది వచ్చిన తర్వాత అంతా నేను పోగలుగుతా అనే ధైర్యం ఒకటి సార్, ధైర్యం ఒకటి వచ్చింది సార్. మేడం కూడా చెప్పింది 20 సంవత్సరాలు అంటే ఈ రోజు 21 సంవత్సరం అడుగు పెట్టినందుకు ఈ రోజు మేడం చెప్పేసి చాలా చక్కగా ఉంది సార్. ఎందుకంటే మన ప్రొడక్ట్ లో ఉంది, అక్కడ ఉంది కాబట్టి ఆ ప్రొడక్ట్ తోటే మనం ముందు పోగలుగుతున్నాం. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జ్యోతిరావు గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. జ్యోతిరావు గారు అడ్మిట్ ఇచ్చాను. విజయ్ గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మనకు బయట నార్మల్ కంపెనీలే మనకు అందులో జాబ్ దొరకాలంటేనే క్వాలిఫికేషన్ మనకు ఏజ్ అనేది చూస్తుంటారు. అలాంటిది మనకు ఇంటర్నేషనల్ కంపెనీలో ఎటువంటి ఏజ్ లిమిట్ కానీ క్వాలిఫికేషన్ అనేది అవసరం లేకుండా మనకు ఐడియా అనేది ఇస్తున్నారు సార్. ఫస్ట్ దానికోసము గౌతమ్ వాలి సార్కు పాదాభివందనాలు సార్. ఇంకా వచ్చేసి ఏంటంటే మన ప్రొడక్ట్స్ అనేది ప్రపంచంలోనే చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ సార్. అందుకొరకు చాలా గౌరవంగా ఉంది సార్. ఇంకా వచ్చేసి మనం హీరో అంటే జీరోలో ఉన్నా సరే హీరో స్థాయికి అనేది వెళ్ళడం చాలా బాగుంది సార్. ఇంకోటి మేడం కూడా చాలా థ్యాంక్ యూ మేడం. సబ్జెక్ట్ చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా అవ్వాలి జీరో నుంచి హీరో. లక్ష్మి గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మేడం చెప్పినట్ల గౌతమ్ సార్ కానీ, దీపక్ సుధీర్ సార్ కానీ, భగత్ సింగ్ సార్ కానీ వాళ్ళు ముగ్గురు సేమ్ ఉంటుంది సార్. ఎందుకంటే దేవుళ్ళతో సమానం మనకి. కాకపోతే చదువుకున్నారు, డిగ్రీ చదివిన చాలా మంది ఉన్నారు సార్ బయట. దొరకని ఛాన్స్ నాకు దొరికింది సార్. నేను ఒక ముక్క చదువుకోలేదు, అదే అదృష్టం. టీం వచ్చినా రాకపోయినా సార్ నిలబడతా సార్, అదే అదృష్టం అనుకుంటున్నా సార్. నేను ఇక్కడ కూడా శ్రీమంత్ ఉన్నారు ముగ్గురు, మన గురువులు ముగ్గురు. ముందుకు వెళ్తున్నాం సార్, నిలబడుతున్నా, ముందరికి వెళ్తున్నా సార్. నేను మేడం చెప్పినట్టు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిలబడండి, ఏం కాదు, టీం కూడా వస్తుంది మీకు. మీరు ఆ నమ్మకాన్ని కోల్పోకండి. వస్తుంది టీం అనుకుంది, రాకపోయినా నిలబడడం ఓకే, వెరీ గుడ్. బట్ మీకు టీం వస్తుందని నమ్మకంతో నిలబడండి. మీరు విన్ అవుతారు, సక్సెస్ అవుతారు. నెక్స్ట్ ఈ రోజు వరకు రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని నేను చెప్తున్నాను. నిలబడండి సార్. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణవేణి గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. కృష్ణవేణి గారు అడ్మిట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీ వాయిస్ ఇంకా చాలా లేదు మేడం. మేము కూడా ఈ మధ్యన సూపర్. మొన్ననే అనుకున్నా మేడం, సార్ కూడా యాడ్ చేసిన మేడం, రమేష్ సార్ సూపర్ చెప్పింది మేడం. మోటివేషన్ చాలా బాగా చెప్పిండ్రు. అయినా కంపెనీ 20 years అయింది, ఇప్పటికి 21 years అడుగు పెట్టినాం. ఇన్ని ఇయర్స్ నడిచిందంటే చాలా గ్రేట్ మేడం. ఎక్కడ ఏమి ఇది లేకుండా అసలు స్టామినా అంటే మన ప్రొడక్ట్స్ లో ఉంది మేడం. అంత దమ్ము ఉంది కాబట్టి 20 years రన్ అవుతుంది మేడం. ఇంకా రన్ అవుతుంది, ఇంకా గొప్ప అందరు సాధిస్తారు. ఇది కంపెనీ ఇంకా ముందరికి వస్తుందని ఆశిస్తున్నాం మేడం. సార్ గౌతమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ నా పాదామి వందనాలు సార్. సార్కి నేను ఇంకోటి ఇక్కడ మనకు రమేష్ చంద్ర సార్ కూడా చాలా బాగా చెప్తారు సార్ కూడా.
థ్యాంక్ యూ, హార్ట్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ 20 years అయినందుకు. ఇంకోటి నిరుపేదలు చాలా మంది ఉన్నారు మేడం, చదువుకున్నారు, చదువుకోలేని, జాబులు లేక చాలా అలమటిస్తారు. ఇది ఒక దేవుడు ఇచ్చిన వరం లాంటిది మేడం, వేస్టేజ్ గొప్ప అవకాశం లాంటిది. నాకెందుకు కనిపించలేదు, వినిపించలేదు ఇన్ని సంవత్సరాలు, అది ఎందుకు మిస్ అయినా నాకు ఇప్పుడు అనిపిస్తుంది మేడం, నిజం చెప్పాలంటే. థ్యాంక్ యూ మేడం, గౌతమ్ అని, ఆయన రమేష్ సార్, అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు ఇచ్చిన అవకాశం వేస్టేజ్ అనుకుంటున్నా మేడం. నేనైతే నాలాంటి చాలా మంది కూడా ఉన్నారు మేడం, నిరుపేదలు చదువుకొని కూడా రోడ్ల మీద తిరిగి ఖాళీ ఉన్నవారు చాలా మందికి ఇది ఒక గొప్ప అవకాశం అని భావిస్తుంది మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. పట్టుకొచ్చేద్దాం, రోడ్ల మీద ఎవరున్నా కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఎవరు దొరికితే వాళ్ళకి చెప్పడమే, చెప్తున్నా కొత్త మేడం, లేదు పాత లేదు. అలాంటి వాళ్ళకి ఈ అవకాశం చాలా మంచి ఇచ్చింది మేడం. చాలా మంది ఇప్పుడు ఎవరు చూడు ఇదే చేస్తారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మాసి సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సిస్టర్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా మేడం? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ మేడం, వండర్ఫుల్. టైగర్ 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 మాసే సార్, సింబల్స్, 2 సింబల్స్. ఎస్ మేడం, ఎందుకంటే మిస్టేక్ వచ్చినాక ఇంకంతా ఒక పాజిటివ్ థింకింగ్, ఓన్లీ పాజిటివ్ థింకింగ్, హ్యాపీ లైఫ్. మనం స్కూల్కి పోతున్నామో ఇంకా ప్రిన్సిపల్ తిడతాడు, అది పని ఇది పని, అంతా ప్రెషర్ ఉంటది. ఏమైనా మిస్టేక్ వచ్చినాక ఒక బాస్ లేడు, ఇవ్వలేడు, ఎంజాయ్ లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా మనకి కనెక్ట్ ఎక్కువ వాళ్ళు టీచర్స్ కనెక్ట్ అవుతారు. నా టీంలో ఎక్కువ టీచర్స్ కనెక్ట్ అవుతారు. టీచర్ కూడా యుద్ధం చేస్తారు మన దాంట్లో అయితే. వెరీ నైస్. యూత్ కనెక్ట్ అవుతుంది కానీ టీచర్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యి నాతో పాటు, సార్ మీరు అంటే మాకు రెస్పెక్ట్, నువ్వు అన్న పని ఖచ్చితంగా చేసి తీరుతావు సార్ అని మా వాళ్ళు నన్ను నమ్మి నాతో పాటు అందరూ వచ్చేస్తున్నారు. వాళ్ళని ఖచ్చితంగా నా వద్దు వాళ్ళకి మినిమం చెక్ ఇప్పించే బాధ్యత నాది, వాళ్ళకి సక్సెస్ చేసే బాధ్యత నాది, నిలబెట్టే బాధ్యత నాది మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే సార్, ఓకే, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. ఉంది, చెక్ విన్ అయినట్టే, మీరు ఖచ్చితంగా విన్ చేయిస్తారు వాళ్ళతో. మీకు ఆ దమ్ముంది, మన కంపెనీకి అంతకు మించి దమ్ముంది, వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. జ్యోతి రవి గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. కొత్త వాళ్ళు అట్టుంది సార్, ఇంత ముందు కూడా 055 జ్యోతి రవి గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. సో మీకు రైట్ సైడ్ లో ఉంటుంది చూడండి, ఒకసారి అర్థం కాకపోతే. థ్యాంక్ యూ అండి. శిరీష మహేష్ గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. శిరీష మహేష్ గారు అన్మిట్ ఇచ్చాను. సో ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, సెషన్ బాగా వచ్చింది. సో అలాగే ఇంకెవరైనా పుల్లయ్య సార్ కానీ రమేష్ సార్ కానీ ఒకసారి ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తారా సార్? సార్ వచ్చి చూడండి సార్, అన్మిట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ విచీస్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ సెషన్ మేడం, ఎక్సలెంట్. 2 సార్లు కాస్త నెట్వర్క్ ఇబ్బంది పెట్టింది కానీ ఇలా చెప్పాలనే సంకల్పం కట్టుకోరు కాబట్టి ఖచ్చితంగా సిగ్నల్ కూడా పనిచేసింది. లాస్ట్కి వచ్చేసరికి డిస్టర్బెన్స్ లేకుండా వచ్చింది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది, ఎప్పుడు రెడీ అయ్యింది అంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఏ దేశంలో ఎట్లా ఉంది అన్ని క్లియర్గా చెప్పారు ఈరోజు. ఎప్పుడు కూడా ఇది స్టార్టింగ్ అందరం చెప్తున్నాం ఏదో ఒకటి, కానీ ఎవరికి తెలిసిన నాలెడ్జ్ వాళ్ళు. ఇవాళ మీరు సెర్చ్ చేసి దాన్ని చెప్పిరు ఇవాళ. అందుకే తెలుసుకోండి అని చెప్తున్నాం. మనం ఎవరినైనా తెలుసుకోండి అని చెప్తున్నాం. తెలుసుకుంటేనే ఎక్కువ చేయగలుగుతారు, తెలుసుకోకపోతే చేయలేరు. అందుకే నేర్చుకోండి, తెలుసుకోండి అని చెప్తున్నాం. సెర్చ్ చేయండి, మీ ఇష్టం ఎక్కడ సెర్చ్ చేస్తారో. గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఏదైనా ఉంది, సెర్చ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఏ పని అయితే చేయాలనుకున్నామో దాని మీద క్లారిటీ లేకపోతే పని చేయలేము. మనకి ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో అప్పుడు ఏ పని అయినా చేయగలుగుతాం. సింపుల్ లాజిక్ అన్నట్టు ఇది. మనం చేసే పని మీద మనకు క్లారిటీ ఉండాలి. ఇలా బయట సమాజంలో లేదు, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో ఉందంటే నువ్వు దాని గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఇంకో స్టెప్ 2 స్టెప్లు ఎక్కువ వేయగలుగుతాం.
లేకపోతే తెలుసుకోకపోతే అక్కడే మిగిలిపోతారు. అందుకని ఈ రోజు మీరు నేర్చుకున్నందుకు ఫస్ట్ వన్ ఏంటంటే మీరు సెర్చ్ చేసి నేర్చుకున్నందుకు, ఆ నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేసినందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ చెప్తున్నా. అతి తొందరలో కూడా మీరు పెద్ద లీడర్ కావాలని ఆ లక్షణాలు ఉన్నాయి. ఇన్నాళ్ళు ఈ జాబ్ చేసుకుంటూ ఎక్కడనో ఎంతో ఇబ్బంది పడుకుంటూ జాబ్ చేసుకుంటూ చాలని శాలరీ తోటి ఇబ్బంది పడుతున్నారు. కానీ మీలాంటి వాళ్ళకి కూడా తినే రాతుంది కాబట్టి భగవంతుడు 8 నెలలు వెయిట్ చేయించినా మళ్ళీ తీసుకొచ్చి ఉంచిండు. చూడండి ఇది అన్నట్టు, అంటే మనకు తినే రాతుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ పోయినా వదిలిపెట్టేది లేదు, వెస్టేజ్ వాళ్ళు వదిలిపెట్టరు అనేది మీరు కూడా ఒక నిదర్శనమే. పుల్లేసారి 8 నెలలు ఇబ్బంది పెడితే మీరు 8 నెలలు ఇబ్బంది పెట్టారు చామకూరు వెంకటేష్, నన్ను కూడా అందులో కానీ ఇలా చూడండి అసలు డ్రైవింగ్ లో ఉన్నానా హ్యాండ్ రైజ్ చేసి హోస్ట్ తీసుకొని సబ్జెక్ట్ చెప్పే స్థాయి కాడికి ఎదిగిపోయాడు. అంటే ఇదే అన్నట్టు, మనం సాధించాలనే సంకల్పం ఉంటే ఏదైనా చేయగలుగుతాం. ఆ సాధించాలనే సంకల్పం లేకపోతేనే ఏది చేయలేము. ఇది ఒకటే పాయింట్, వేరేది ఏం లేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నా. నేను సక్సెస్ అవ్వడానికి 100కి 200% ట్రై చేస్తా. ఖచ్చితంగా సక్సెస్ అవి చూపిస్తా సార్. నెక్స్ట్ ఇయర్ వరకు మీరు అనుకున్న లెవెల్కి నేను అచీవ్ అయి చూపిస్తా సార్. ఎస్ మేడం, తదాస్తు. భగవంతుడే తోడుంటాడు 100%. ఓకేనా? అందరికి అవకాశం ఉంది, దాన్ని వినియోగించుకునేది మన చేతిలో ఉంది అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మహమ్మద్ రఫీ అంట, చూడండి సార్. ప్రేమ్చంద్ సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి, మహమ్మద్ రఫీ గారు 5533 మహమ్మద్ రఫీ గారు అన్మిట్ ఇచ్చాను. సార్ కొత్త పర్సన్, రైట్ సైడ్ లో అన్మ్యూట్ ఉంటుంది చూడు సార్, లెఫ్ట్ సైడ్ లో మ్యూట్ ఉంటుంది. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు సప్లిమెంటరీ బాగా చెప్పారు మేడం, ఏ తప్పు లేదు, మంచిగా చాలా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. మీరు లాస్ట్ మినిట్ లో తప్ప ఉంటే క్షమించాలి, ఏ తప్పు లేదు మేడం, కరెక్ట్ చెప్పారు. నేను కొత్తగా వెరీ నైస్ సార్, వెల్కమ్. మా భీమా సార్, మంజుల భీమా సార్ గిట్లా మెసేజ్ పెట్టారు, అందరూ జూమ్లా కనెక్ట్ కాండి నుండి అంటాడు. చూసుకున్నా ఇప్పుడే. నాకు జూమ్ లో మాట్లాడడానికి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇట్లే కొత్తగా తెలుసుకోవాలి. మంగ వెస్టేజ్ అనేది ముంగలు సాగాలి. చాలా మంచిగా ఉన్నది సప్లిమెంటరీ. మా డాడీకి ఇట్లా మందులు కొన్నది ఇంట్లో, రిజల్ట్ మంచిగానే వస్తున్నాయి. సరే మేడం, నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డైలీ 7 to 8 మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఓకే మేడం, క్లోజ్ చేయండి. కోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసేయండి, క్లోజ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్పండి. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్పారు కదా మేడం గారు. సో మనకి క్లారిటీ అనేది ఉండాలి. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, మనది ఏ టైప్లో వర్క్ అవుతుంది, మన బిజినెస్ అనేది, మన కంపెనీ అనేది. సో చూడండి ఒకసారి, అలా డిస్ప్లేలో ఇచ్చాను నేను. టైప్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్లో ఇన్ని టైప్స్ ఉన్నాయి. సో మనం చూజ్ చేసుకుంది, మన కంపెనీ చూజ్ చేసుకుంది నెట్వర్క్ మార్కెటింగ్. సో దీనిలో మనము కంటిన్యూ అవుతున్నాం. సో ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్లో. సో ఎప్పుడైనా మనకి ఒక క్లారిటీ అనాలి, అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అన్నప్పుడు. సో ఇలా ఒక క్లారిటీ అనేది మనకు ఉండాలి. సో ఇన్ని టైప్స్ ఉన్నాయండి. సో మన కంపెనీ సెలెక్ట్ చేసుకుంది నెట్వర్క్ మార్కెటింగ్. సో నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటూ బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవాలి. సో ఇట్లా అనేది చెప్పగలగాలి. సో మీరు చెప్పారు కదా, ఓన్గా సెర్చ్ చేయడం నేర్చుకోండి, ఓన్గా వెతకడం అనేది నేర్చుకోండి నెట్లోకి వెళ్ళి. సో మీకు అర్థమవుతుంది. సో అలా నేర్చుకున్నదే మీకు ఒక బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రేపు మార్నింగ్ సెషన్లో కలుద్దాం తిరిగి. సో రేపు మార్నింగ్ వచ్చేసి మనకి
మా ప్రోడక్ట్ గురించి ఉంటుంది. సో ఎన్ని ప్రోడక్ట్స్ గురించి, సో సెషన్ అనేది ఎక్కువ మంది తీసుకోవడానికి ప్రయత్నించండి. 1 or 2 సప్లిమెంట్స్ కానీ మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఎనీ 2 or 3 ప్రోడక్ట్స్ ఒక 5-10 minutes బిలో చెప్పడానికి ప్రయత్నించండి. సో ఎక్కువ మంది సెషన్స్ షేర్ చేసుకుంటే సో మీకు ప్రాక్టీస్ అవుద్ది చెప్పడానికి. సో మాట్లాడితేనే మరి బిజినెస్ అనేది బిల్డ్ చేసుకోవాలంటే మనం మాట్లాడాలి. సో మనం డైరెక్ట్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కాబట్టి మనం క్లయింట్స్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి సో మనకి మాట్లాడడం రావాలి. మాట్లాడడం వస్తేనే సో ఫ్లూయెంట్గా మాట్లాడాలి తడబడకుండా. సో అలా వస్తేనే మన బిజినెస్ అనేది ముందు మనల్ని నమ్మి ప్రోడక్ట్ అనేది ఇచ్చేయడం మొదలు పెడతారు. సో అప్పుడు మన బిజినెస్ గురించి అర్థం చేసుకుంటారు క్లయింట్స్ అనేవాళ్ళు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. సో క్లోజ్ చేస్తున్నాను. రేపు ఎర్లీ మార్నింగ్ మనం తిరిగి జూమ్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్త్.